జిహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం రసవాసగా మారింది. ఖచ్చితంగా మేయర్ రాజీనామా చేయాల్సిందే అంటూ పట్టుబడతా ఉన్నారు బీఆర్ఎస్ కార్పొరేటర్. మనతో పాటుగా హేమశావల కార్పొరేటర్ ఉన్నారు. మేడం, అసలు ఏంటి, మీరు మేయర్ని ఎందుకు రాజీనామా చేయాలని కోరుతున్నారు? మేయర్ 3 నెలల ముందు మేయర్ గారు బీఆర్ఎస్ పార్టీలోనే అండి. బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద గెలిచి వారు మేయర్ అయ్యారు. సో మా డిమాండ్ ఏంటంటే, కార్పొరేటర్ గురించి మేము పార్టీని మారిన దాని గురించి మేము మాట్లాడదు, కానీ మా అందరి సపోర్ట్ తోటి వాళ్ళు ఇప్పుడు మేయర్ అయ్యి ఇప్పుడు కాన్స్టిట్యూషన్ గురించి మాట్లాడుతున్నారు. వాళ్ళ కాన్స్టిట్యూషన్ ఇంప్లిమెంట్ చేసి దాంట్లో ఎవరైతే వేరే పార్టీ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలు ఏమంటారు రిజైన్ చేయకుండా వచ్చిన వాళ్ళని మేము డిస్క్వాలిఫై చేస్తామని అంటున్నారు. మరి అది మేయర్ గారికి వర్తించదా? మేము అదే డిమాండ్ చేస్తున్నాం. వారు మా సపోర్ట్ తోటి, బీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ తోటి మేయర్ అయ్యారు, మేయర్ ఇంకా డిప్యూటీ మేయర్. సో వారు ఖచ్చితంగా రిజైన్ చేసి మళ్ళీ వాళ్ళకున్న కాంగ్రెస్ పార్టీ స్ట్రెంత్ ఏదైతుందో దాని ప్రకారం వాళ్ళు మేయర్గా ఎన్నుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. దానిలో తప్పేం లేదు, ఖచ్చితంగా మా డిమాండ్లో న్యాయమే ఉంది. కానీ యాక్చువల్గా కౌన్సిల్లోకి వచ్చింది మేము ప్రజా సమస్యల మీద అడగడానికి. వారే స్వయంగా అన్నారు 6 నెలల నుంచి అసలు కౌన్సిల్లే కాలేదని. మరి 6 నెలల నుంచి ఎవరు పెట్టలేదు? వారే కదా ప్రభుత్వంలో ఉన్నారు. అంత బిజీగా ఉన్నారా అంటే వేరే పార్టీ నాయకులను తీసుకునే పనిలో ఉన్నారు తప్ప హైదరాబాద్ డెవలప్మెంట్, తెలంగాణ డెవలప్మెంట్ వాళ్ళకి అసలు ఇంట్రెస్ట్ లేదు. కేవలం అర్ధరాత్రి 1 గంట 2 గంటలకి ఎమ్మెల్యేలను ఎంపీలని చేర్చుకునే సాంప్రదాయం పెట్టుకున్నారు తప్ప ఆ అర్ధరాత్రి అసలు హైదరాబాద్ ఇష్యూస్ ఏమున్నాయి, ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారు మాత్రం అది వాళ్ళకి పట్టింపు లేకుండా. మీకు ఈరోజు ఏమైనా అవకాశం ఇవ్వలేదా ప్రశ్నలకు అలాగే డెవలప్మెంట్కి సంబంధించినటువంటి అంశాలు మాట్లాడడానికి? ఫస్ట్ రాగానే యాక్చువల్గా అండి కండోలెన్సెస్ తెలపాలని చెప్పేసి డిసైడ్ చేసుకొని వచ్చినాం. కానీ వారు కండోలెన్సెస్ కాకుండా డైరెక్ట్ స్పీచ్లో వెళ్ళారు. దాన్ని మేము అడ్డుకున్నాం. ఎందుకంటే ఫస్ట్ ఏ మీటింగ్ స్టార్ట్ అయినా కూడా ఎవరైతే మన తోటి సహచరులు పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఉన్నారో వాళ్ళని కండోలెన్సెస్ తెలిపిన తర్వాతనే మనం స్పీచ్కి వెళ్తాం. కానీ వారు డైరెక్ట్గా స్పీచ్లోకి వెళ్ళారు. దానివల్ల ఒక డిస్ట్రాక్షన్ అయింది. తర్వాత కూడా ఏవైతే పెండింగ్ సమస్యలు మేము గత ఎలక్షన్స్ ముందు ఏవైతే ఇష్యూస్ మేము పెట్టామో అవన్నీ శాంక్షన్ అయ్యి టెండర్ కూడా అయిపోయినాయి. కేవలం అలాట్మెంట్ అయ్యి వర్క్ ఇంప్లిమెంట్ చేసే టైంలో అధికారులు ఫోన్ చేసి పాత వర్క్స్ అన్ని క్యాన్సిల్ అయిపోయినాయి, ఇప్పుడు చేయడానికి ఏం లేవు అని అంటున్నారు. అవి క్యాన్సిల్ చేసేసి ఏదైతే ఓడిపోయిన ఎమ్మెల్యేలు కానీ ఇన్ఛార్జీలు కానీ కాంగ్రెస్ నాయకులు కానీ వాళ్ళ ప్రపోజల్స్ తీసుకోతే వాళ్ళకి మాత్రం శాంక్షన్ చేస్తారంట. కానీ ఇప్పుడు ఉన్న ప్రజెంట్ కార్పొరేటర్లు కానీ ఎమ్మెల్యేలు కానీ తీసుకోరంట. సో అదేం న్యాయమో మాకు అర్థం అవ్వట్లేదు. సో మేము దాని మీద క్వశ్చన్ చేయాలని వచ్చాము. అట్లాగే మా క్వశ్చన్ కూడా ఉంది, ఏవైతే నిరంతరం ప్రజలు సమస్యలు ఎదుర్కొంటున్నారో, ముఖ్యంగా ఇప్పుడు రెయినీ సీజన్ డీషిల్టింగ్ అవ్వట్లేదు, డెంగ్యూ ఫీవర్స్ ఎక్కువ అవుతున్నాయి. నిన్ననే ఒక బులెటిన్ రిలీజ్ అయింది, డెంగ్యూ కేసెస్ గత సంవత్సరం కంటే ఈ ఏడాది చాలా ఎక్కువ అయినాయి. మరి వీరు 6 నెలల నుంచి ఈ ప్రజలని పట్టించుకోకుండా ప్రజలను రోగాల పాలు చేసి ఎటువంటి అభివృద్ధి చేయకుండా కేవలం ఒకటే ఎజెండా పెట్టుకున్నారు బీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ గారిని. వారు చేసిన అభివృద్ధిని అంతటా కూడా తుడిచేయాలి, అట్లనే వాళ్ళ పార్టీలో ఉన్న నాయకులను అందరినీ గుంజుకోవాలని అంటున్నారు. ఇప్పుడు చాలామంది క్వశ్చన్ కూడా చేస్తున్నారు, మీ పార్టీ కూడా గత ప్రభుత్వం ఉన్నప్పుడు చేశారు కదా అని అంటున్నారు. గత ప్రభుత్వంలో వాళ్ళు స్వయంగా వచ్చి మాకు బీఆర్ఎస్లో ఉంటే అభివృద్ధి జరుగుతుందని వాళ్ళు మర్జ్ చేసారు తప్ప వీళ్ళలాగా రాత్రికి రాత్రి పోయి ప్రతి ఒక్కరిని రిక్వెస్ట్ చేసి వాళ్ళని ధమ్కి ఇచ్చి ఇంకో రకంగా ఇది చేసి మాత్రం ఎవరిని మేము గుంజుకోవట్లే. వాళ్ళు మాత్రం 6 నెలల నుంచి 6 గ్యారంటీలు పక్కకు పెట్టి 6 ఎమ్మెల్యేలను ఎంపీలని ఎమ్మెల్సీలను తీసుకుంటున్నారు. ఇక్కడ జరుగుతున్నటువంటి డెవలప్మెంట్స్లో కార్పొరేటర్లకు స్థానం కల్పిస్తూ ఉన్నారా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత? ఇప్పుడు బోనాల పండుగ రాబోతోంది, ఇంకా చాలా విషయాలు కూడా జరగబోతూ ఉన్నాయి. మేము ఆల్రెడీ కొన్ని వర్క్స్ పెట్టడం జరిగింది బోనాల పండుగ, ఇప్పుడు దాకా అది శాంక్షన్ కాలేదు. సో చూడాలి మళ్ళీ వాళ్ళు ఎట్లాంటి సహకరిస్తారో. మేము డెఫినెట్గా ప్రజల గురించి ఏదైనా కూడా మేము కోఆర్డినేట్ చేసుకుంటూ పనిచేస్తాము. కానీ అక్కడికి వచ్చే వరకు ఏవైతే చెక్స్, ఇప్పుడు కళ్యాణ లక్ష్మి చెక్స్ ఇస్తున్నారు, ఆ కళ్యాణ లక్ష్మి గత ప్రభుత్వంలో 1,00,000 రూపాయలు ఇచ్చిన చెక్సే, మరి వారి ప్రభుత్వంలో ఇస్తారంటే తులం బంగారం ఇవ్వాలి కదా, మరి దానికి మాత్రం అవకాశం లేదు. మళ్ళీ ఆడికొచ్చి మా ప్రభుత్వం ఇస్తుందని చెప్తున్నారు. మరి వారి ప్రభుత్వం ఇచ్చినప్పుడు ఖచ్చితంగా తులం బంగారం ఇంప్లిమెంట్ చేయాలి కదా, ఆడ మాత్రం అది లేదు. సో ఇట్లాంటివి ఎన్నో ఇష్యూస్ ఉన్నాయి. మేము వాళ్ళతో స్వయం కోఆర్డినేట్ చేసుకొని పనిచేయడానికి రెడీగా ఉన్నాం. కానీ ఇక్కడ ఆధిపత్యం చూపిస్తున్నారు మా ప్రభుత్వం. గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఎప్పుడు కానీ మేము ఇట్లాంటివి చేయలేదు. అందరినీ కలుపుకొని, అన్ని పార్టీ వాళ్ళని కలుపుకొని కూడా ఏ ప్రోగ్రామ్స్ అయినా చేసినాం. కానీ ఇక్కడ మాత్రం చాలా దయనీయంగా ఉంది. ఈవెన్ మిమ్మల్ని నిన్న జరిగిన ధర్నాలో కూడా మీడియా వాళ్ళని కూడా చూడకుండా వాళ్ళని తీసుకుపోవడం జరిగింది. కామన్ సిటిజన్స్ కూడా నార్మల్గా ఏదైనా ప్రొటెస్ట్ చేస్తే వాళ్ళు దాంట్లో అని చెప్పేసి తీసుకుపోతున్నారు. మరి ఇది ప్రజాపాలన అంటారా? మరి మీరే చెప్పాలన్నా దీని గురించి. థ్యాంక్ యూ. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.